హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం శీఘ్రస్ఖలనాన్ని తగ్గించి సంభోగ సామర్థ్యాన్ని విపరీతంగా పెంచే ఒక సులువైన అద్భుతమైనటువంటి చిట్కా గురించి మనం తెలుసుకుందామండి. చిట్కా చాలా సింపుల్ గా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది అండ్ ఇన్స్టెంట్ గా మనకు రిజల్ట్ కూడా అందిస్తుంది. సో ఈ చిట్కా ఏంటి, దీన్ని ఎలా ఉపయోగించాలి అన్న దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. చాలా మంది కూడా శీఘ్రస్ఖలనం గురించి చాలా రకాలైనటువంటి డౌట్స్ నన్ను అడుగుతున్నారు. చాలా మందికి దాని మీద సరైనటువంటి క్లారిటీ లేక సరైనటువంటి అంటే దాన్ని కరెక్టేనా కాదా, ఇది శీఘ్రస్ఖలనమైనా కాదా అని కూడా తెలియక చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నారు. మనము చిట్కా తెలుసుకోవడానికన్నా ముందు మనం కనీసం దాని మీద అవగాహన అనేది కంపల్సరీగా పెంచుకోవాలి. అండ్ తెలియక చాలా మంది చాలా సమస్యలు కూడా కొని తెచ్చుకుంటున్నారు. సో చిట్కా కన్నా ముందు నేను కొద్దిగా వారికి కౌన్సిలింగ్ లాగా చెప్పాలి అనుకుంటున్నాను. శీఘ్రస్ఖలనం అనేది ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లో, అంటే ఒక నిమిషం లోపే స్ఖలనం అయిపోతే దాన్ని మనం అప్పుడు శీఘ్రస్ఖలనంగా పరిగణలోకి తీసుకోవాలి. ఏ సందర్భాల్లో దాన్ని శీఘ్రస్ఖలనంగా పరిగణలోకి తీసుకోవాలి అని అంటే, తీసుకోకూడని సందర్భాలు చెప్తాను. చాలా మంది బయట పరాయి స్త్రీలతో కలిసినప్పుడు కానీ, లేదా బయట గర్ల్ ఫ్రెండ్స్తో కానీ ఎవరితో ఫ్రెండ్స్తో కలిసినప్పుడు చాలా రోజుల గ్యాప్ తర్వాత పార్టిసిపేషన్ చేసినప్పుడు, లేదా ఓవర్గా రొమాన్స్ చేసి పార్టిసిపేషన్ చేసినప్పుడు చాలా మందికి కూడా వీర్యం అనేది ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే స్ఖలనం అయిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అలా జరిగితే కనుక అప్పుడు దాన్ని మనం శీఘ్రస్ఖలనం అనుకోకూడదు. అలా అయితే అది శీఘ్రస్ఖలనం కింద క్యాలిక్యులేట్ చేసుకోకూడదు. అది మీరు రెగ్యులర్ పార్టిసిపేషన్ లో ఉండి కూడా రోజు కానీ, రోజు తప్పించి రోజు కానీ 2 రోజులకు ఒకసారి కలిసినా కూడా మీకు ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే, అంటే ఒక నిమిషము వ్యవధిలోనే స్ఖలనం అయిపోతున్నా, లేదా ఇన్సర్ట్ కాకముందే స్ఖలనమైనా, ఇన్సర్ట్ అయిన వెంటనే స్ఖలనం అయిపోయినా దాన్ని శీఘ్రస్ఖలనంగా మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. చాలా మంది కూడా ఈ సమస్యను 2 విధాలుగా ఆలోచిస్తుంటారు. ఒకటి, మ్యారేజ్ కాని వాళ్ళకు శీఘ్రస్ఖలన సమస్య గురించి పూర్తిగా తెలిసే అవకాశం అనేది ఉండదు. కొంతవరకు తెలిస్తే తెలియవచ్చు, లేదంటే పూర్తిగా తెలిసే అవకాశం అనేది లేదు. కానీ మ్యారేజ్ అయిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పార్టిసిపేషన్ చేస్తారు కాబట్టి వారు ఈ సమస్య గురించి ఖచ్చితంగా అవగాహన అనేది ఉంటుంది. ఎందుకంటే ప్రతిరోజు కలుస్తున్నప్పుడు ప్రతిరోజు ఇలాగే అయితే అప్పుడు దాని సమస్యగా మనం తీసుకోవాలి అని చెప్తున్నాను. సో అది ఒకటి. అండ్ ఇంకా కొంతమంది పరిస్థితి ఎలా ఉంది అని అంటే, మ్యారేజ్ అయ్యి భార్య కొద్ది రోజులు దూరంగా ఉండి వారం రోజులకో 10 రోజులకో, లేదంటే కొంతమంది వేరే కాడ జాబ్, అక్కడ ఇక్కడ జాబులు చేస్తూ చాలా సందర్భాల్లో దూరంగా ఉండి చాలా రోజుల గ్యాప్ తర్వాత కలుస్తూ ఉంటారు. ఇలాంటి సందర్భాలలో కూడా, ఇలా గ్యాప్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఓవర్ ఎక్సైట్మెంట్ వల్ల, ఓవర్ టెన్షన్స్ వల్ల, ఓవర్ రొమాన్స్ వల్ల చాలా మంది కూడా ఇలా శీఘ్రస్ఖలనం జరిగే అవకాశం కూడా అధికంగానే ఉంటుంది. అండ్ మెయిన్గా ఈ సమస్య ఇంకా ఎక్కువగా ఎవరిలో వస్తుందంటే, అధికంగా హస్తప్రయోగం చేయడం వల్ల, దానివల్ల సమస్యలు ఉన్నాయని తెలుసుకొని సడన్గా ఆపివేసి పార్టిసిపేషన్లోకి వెళ్ళిన వాళ్ళలో కూడా ఈ సమస్యలు వస్తాయి. అండ్ అధిక హస్తప్రయోగం చేసిన వాళ్ళలో కూడా ఈ సమస్యలు అధికంగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అండ్ అంతేకాకుండా ఎక్కువగా డ్రింకింగ్ చేసేవాళ్ళు, స్మోకింగ్ చేసేవాళ్ళు, షుగర్ వ్యాధిగ్రస్తులు, ఇలాంటి సమస్యలతో బాధపడే వారికి కూడా ఈ శీఘ్రస్ఖలనం సమస్యలు అనేవి రావడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ ఒక క్లారిటీకి రండి. మీకున్నది శీఘ్రస్ఖలనమేనా, లేదా క్షణికావేశంలో ఎక్సైట్మెంట్ వల్ల, టెన్షన్ వల్ల, ఓవర్ రొమాన్స్ వల్ల ఇలా జరిగిందా అని మనం ఒకసారి కనుక అనలైజ్ చేసుకోవాలి. ప్రతిసారి అలాగే జరుగుతుంది అని అనుకుంటేనే అప్పుడు దాన్ని శీఘ్రస్ఖలనంగా ఉండాలి. అండ్ కొన్ని సందర్భాలలో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, అంటే అంగస్తంభనలో సమస్యల వల్ల, లేదా హార్మోనల్ ఇన్బ్యాలెన్స్, అంటే హార్మోన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల, ఇన్బ్యాలెన్స్ అవ్వడం వల్ల కూడా పటుత్వం అనేది తగ్గిపోయి, శారీరక పటుత్వం అనేది, లైంగిక పటుత్వం అనేది తగ్గిపోయి నరాలు బలహీన పడిపోయి ఇలా జరగడానికి అవకాశం కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి హార్మోన్స్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఎరెక్షన్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా? కాబట్టి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. ప్రతి దాన్ని మనము అనలైజ్ చేసుకోవాలి. ఎందుకు ఈ సమస్య రావడం జరిగింది అనేది అనలైజ్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు చిట్కాలకు వెళ్తారా, సమస్య ఎక్కువగా ఉంటే మెడిసిన్ తీసుకుంటారా అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. చాలా మంది చేస్తున్న మిస్టేక్ ఏంటి అంటే, యూట్యూబ్లోకి వెళ్ళడం, శీఘ్రస్ఖలనానికి ఏదో ఒక చిట్కాలు కొట్టడం, ఆ చిట్కా చూడడం, ఆ చిట్కా ఫాలో కావడం, దానికి రిజల్ట్ రాకపోవడం, ఇదే కారణం. అండ్ మీరు చిట్కాలు వాడేటప్పుడు కానివ్వండి, లేదా మెడిసిన్ వాడేటప్పుడు కానివ్వండి, ఖచ్చితంగా ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అనేటివి ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ఆయుర్వేదంలో. మీరు అలా ఫాలో కాకపోతే ఎట్టి పరిస్థితుల్లో మీరు క్యూర్ అవ్వడానికి అవకాశం అనేదే లేదు. అండ్ ఇంకొక విషయం సింపుల్గా చెప్పాలంటే, అలోపతిక్లో ఎస్పెషల్గా దీనికి సంబంధించినటువంటి ఎలాంటి మెడిసిన్ కూడా లేదు. ఇస్తే టెడాలఫిల్, సిడాల్ఫిల్ లాంటి మాత్రలు మాత్రమే ఇస్తారు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి, మ్యాక్సిమం ఇస్తే కనుక మల్టీవిటమిన్ ఇస్తుంటారు. కానీ ఆయుర్వేదంలో ఈ ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్స్ కి చాలా అద్భుతమైనటువంటి ఔషధాలు ఉన్నాయి.
అద్భుతమైనటువంటి బస్వాలు ఉన్నాయి, చూర్ణాలు ఉన్నాయి, అన్ని రకాలుగా ఉన్నాయి. ఇవి శరీరంలో ఉన్నటువంటి నరాల బలహీనతల్ని తగ్గిస్తూ శారీరక పటుత్వాన్ని పెంచుతూ లైంగిక పటుత్వాన్ని కూడా పెంచడానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకుండా కేవలం ఒక చిట్కాను పట్టుకొని దాన్ని పట్టుకొని వాడుతూ ఫాలో అవుతూ ఉంటే అది ఫలితం అనేది రాదు. ఇదంతా మనం అర్థం చేసుకోవడం కోసమే నేను ఇంత సమయం తీసుకొని మీకు ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. మీరు ఏ వీడియోలో చూడండి ఇలా క్లియర్గా మీకు ఎవ్వరూ ఎక్స్ప్లెయిన్ చేయరు. ఎందుకంటే ఆ సమస్య అనేది మనకి ఏంటి, ఎందుకు వచ్చిందని క్లియర్గా అర్థమయ్యి దాన్ని మనము కొంతవరకు కరెక్ట్ చేసుకోగలిగితే సమస్య 50% క్యూర్ అవుతుంది. మిగతా 50% చిట్కాలతో మెడిసిన్ తోట మనం క్యూర్ చేసుకోవచ్చు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక దీనికి ఉపయోగపడే ఒక అద్భుతమైనటువంటి చిట్కా ఉందని నేను చెప్తాను. ఇది ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ గా, అదే బ్రహ్మదండి. బ్రహ్మదండి అనేది చాలా అద్భుతమైనటువంటి ఔషధం అండి. సుమారుగా మేము ఔషధాలను ఈ బ్రహ్మదండిని ఒక 100 రకాల వ్యాధులను క్యూర్ చేయడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇది ముఖ్యంగా లైంగిక పట్టుతో సంబంధించినటువంటి వ్యాధులకు మేము దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. అండ్ అంతేకాకుండా చర్మ వ్యాధులకు, అదేవిధంగా సోరియాసిస్ లాంటి దీర్ఘకాలిక మొండి వ్యాధులకు కూడా ఈ బ్రహ్మదండి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఎన్నో రకాలైనటువంటి వ్యాధులను మనకు తెలియకుండానే ఇంటర్నల్ గా క్యూర్ చేసేటువంటి ఔషధం ఇది. ఇది కొంతమంది బ్రహ్మదండి వేరుతోటి పండ్లు కూడా తోముకుంటారు, ప్రతిరోజు చూర్ణాన్ని తీసుకుంటారు. సరే, ఇప్పుడు అవన్నీ మనకెందుకు, మనకి ఇప్పుడు కావాల్సిన దాన్ని ముంచొద్దాం. మనం చేయవలసిందల్లా ఏంటంటే బ్రహ్మదండి చెట్టు యొక్క వేరును తీసుకొని రండి. బ్రహ్మదండి చెట్టు యొక్క వేరును తీసుకొని రండి. వేరుకి ఒక స్పెషాలిటీ ఏముంటుందంటే ఆ వేరుకు తొడుమ వస్తుంది. దీనికి ఆ వేరు యొక్క తొడుమని తీసుకోవాలి. ఆ వేరు యొక్క తొడుమని తీసి, వేరు లోపల ఉంటుంది, దాని చుట్టూ తొడమలాగా వస్తాడు, బెరడు లాగా వస్తుంది. దాన్ని తీసుకొని దాన్ని భద్రపరచుకోవాలి, శుభ్రపరచుకొని ఆరబెట్టుకొని భద్రపరచుకోండి. దీనిని ఏం చేయాలి అంటే 1 ఇంచు మోతాదులో ఈ ముక్కను కట్ చేసుకొని మీరు రతికి కలవడానికి ఒక పావు గంట ముందు బుగ్గన పెట్టుకోండి. దాన్ని చప్పరిస్తూ ఆ రసాన్ని మింగండి. మంచిది, ఆరోగ్యానికి ఏ సైడ్ ఎఫెక్ట్, ఏ నష్టము ఉండదు. ఒకవేళ సమస్య మరీ క్రిటికల్ గా ఉంటే దీనిని కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా దంచి గంధంలాగా తీసి దీనిని రాత్రిపూట అంగం పైన ఒక లేపనం లాగా రాసి ఒక గుడ్డతో కట్టుకొని పడుకొని ఉదయాన్నే లేచి మళ్ళీ శుభ్రపరచుకుంటూ ఉండండి. ముందర ఎరుపు భాగాన్ని వదిలేసేయండి. ఓకేనా? ఇలా కూడా చేస్తూ ఉండాలి. ప్రతిరోజు ఇలా కూడా చేస్తూ ఉంటే ఇది అంగం పైన ఉన్నటువంటి నరాలలో దోషాలను తొలగించి రక్త ప్రసరణ వృద్ధి చేయడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. దాంతో పాటు మనకు ఇంటర్నల్ గా మనం నోట్లో చప్పరిస్తూ పెట్టుకున్నటువంటి ఇది ఇన్స్టెంట్ గా నరాలలో బలాన్ని పెంచడానికి, ఎక్కువసేపు అంగం నిలబడి ఉండడానికి, ఎక్కువ సేపు చేయడానికి, శీఘ్రస్ఖలనం కాకుండా ఉండడానికి ఇది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో సింపుల్ చిట్కాకు ఇదంతా సోది ఎందుకు సార్ అంటే మనకు అవగాహన అనేది ఖచ్చితంగా పెంచుకున్న తర్వాత, సమస్య గురించి తెలుసుకున్న తర్వాత చిట్కాలను ఉపయోగిస్తేనే మంచి ఫలితం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మన సైకలాజికల్ గా సెట్ అయితేనే కొన్ని సమస్యలు క్యూర్ అయిపోతాయి. కొన్ని సందర్భాల్లో ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వల్లనే సమస్యలు పెద్దగా అవుతూ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ మైండ్ లో ఉన్న చెత్తను తీసేసి క్లారిటీ తెచ్చుకున్న తర్వాత చిట్కాలు కానీ ఏమైనా వాడుకోవాలి. ఓకేనా? ఇది వీడియో అండి. సో ఇంత క్లియర్ అని ఎందుకు చెప్తున్నా అంటే చాలా మంది సమస్యలతోటి కన్ఫ్యూజ్ అవుతున్నారు. అసలు అది ఏంటి సమస్య ఏమో తెలియక, ఎక్కడికి వెళ్ళాలో తెలియక, ఎవరికి సంప్రదించాలో తెలియక, ఏ డాక్టర్ని కలవాలో తెలియక, ఏ మందులు ఎవరికి చెప్పుకోలేక, ఇంట్లో పేరెంట్స్ చెప్పుకోలేక, భార్య చెప్పుకోలేక, ఫ్రెండ్స్ చెప్పుకోలేక చాలా మంది సతమతం అయిపోతూ ఉన్నారు. సో అలాంటి వాళ్ళందరికీ ఈ వీడియో ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఇంత నిదానంగా చెప్తున్నాను. ఇంకా మీకు ఏదైనా సమస్యలు చాలా క్రిటికల్ గా ఉంటే ధైర్యంగా నాకు కాల్ చేయండి. సమస్యలు చెప్పుకుంటేనే పరిష్కారం అవుతాయి, దాచుకుంటే పరిష్కారం కావు. కాబట్టి మీకు ఏ సమస్యలు ఉన్నా నాకు నేరుగా కాల్ చేయవచ్చు. దీనికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి ఔషధాలు, మెడిసిన్స్, కోర్సులు మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. కొన్ని వేల మంది మన దగ్గర మందులు వాడుకొని ఇప్పుడు హ్యాపీగా వాళ్ళ లైఫ్ ని కొనసాగిస్తున్నారు. మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. దీని కొరకు కింద స్పోర్ట్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ లో మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం మీకు నాటు వేదన ఛానల్ మొదటి నుండి కూడా అందిస్తుంది. నా వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి. కింద డిస్క్రిప్షన్ లో మన గ్రూప్ లింక్ ఉంది. లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.